హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింధు. ఎప్పటిలాగానే మన ఛానల్లో మరొక టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీతో మీ ముందుకే వచ్చేసాను. మరి ఈరోజు రెసిపీ ఏంటంటే దాల్ కిచిడి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచికరమైన ఇంకా హెల్దీ అయిన రైస్ ఐటమ్. ఎప్పుడూ చేసే రైస్ ఐటమ్స్ కాకుండా ఒక్కసారి ఇలా దాల్ కిచిడి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ నేను బియ్యం ఇంకా కందిపప్పు తీసుకున్నాను. 1 కప్పు బియ్యం, 1 కప్పు కందిపప్పు. ఈ రెసిపీకి కందిపప్పు ఇంకా బియ్యం సరి సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కందిపప్పు ఇంకా బియ్యం రెండూ కలిపి తీసుకోవాలి. ఇందులో నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడిగేయాలి. కడిగిన తర్వాత నీళ్ళని వార్చేయాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి కడిగిన బియ్యాన్ని కందిపప్పును వేయాలి. ఆ తర్వాత బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 2.5 కప్పులు నీళ్లు పోయాలి. మామూలుగా మనం రోజు ఎలా అయితే వండుకుంటామో అలానే చేయాలి. 2.5 కప్పులు నీళ్లు పోసాక ఇందులో 10 మిరియాలు వేయాలి. ఆ తర్వాత దీనిపై మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని పొయ్యి మీద పెట్టి అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. ఈ రెసిపీ నూనెతో కంటే కూడా నెయ్యితో చేస్తేనే రుచి ఎక్కువ. నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత వేయించిన జీడిపప్పును తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడేలాగా వేయించుకోవాలి. అవి వేగేలోపు ఇందులో 1/2 స్పూన్ ఇంగువ వేయాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత చీలికలుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చిని వేయాలి. ఇప్పుడు అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత బియ్యం కొలిచిన కప్పుతో 1/2 కప్పు బఠానీలు వేయాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీని వాడుతున్నాను. మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ కనుక లేకపోతే బఠానీలు ముందుగా నానబెట్టుకుని ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. బఠానీలని అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడు ఇందులో 4 మీడియం సైజ్ టమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. టమాటోలని లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఈ రెసిపీకి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఏమీ అవసరం లేదు. అవేమీ వేయకపోయినా ఈ దాల్ కిచిడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి టమాటోలను ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పును వేయాలి. ఆ తర్వాత మరోసారి టమాటోలని బాగా కలుపుకోవాలి. టమాటోలని కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు టమాటోలని మగ్గనివ్వాలి. చూడండి, టమాటోలు ఇలా పూర్తిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉడికించిన అన్నం మరియు కందిపప్పును కడాయిలో వేయాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఉప్పును వేయాలి. ఇంకా 250 మిల్లీలీటర్ల నీళ్లను పోయాలి. నీళ్లు పోసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి దాల్ కిచిడికి మంచి సీక్రెట్ టేస్ట్ని యాడ్ చేస్తుంది.
ఒకవేళ రైస్ కనుక గట్టి పడుతున్నట్టు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. దాల్ కిచిడి అంటే కదంబం రైస్ లాగా కొంచెం పలుచగా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా అన్నానికి బాగా పడుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. గట్టిగా ఉన్నట్లయితే ఇంకొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. నీళ్ళతో పాటు ఉప్పును కూడా మీ టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ కారం తగ్గితే మిరియాల పొడి లేదా ఎర్రకారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరను వేయాలి. వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. అంతే, దాల్ కిచిడి రెడీ అయింది. ఇదిలా ఉంచి మరొక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో 3 ఎండుమిర్చిని వేయాలి. వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత 1/2 స్పూన్ ఎర్రకారం, 4 కరివేపాకు రెబ్బలు కూడా వేయాలి. కరివేపాకు వేగంగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఈ దాల్ కిచిడీని తీసుకోవాలి. ఆ పైన ఇప్పుడే పెట్టిన తాలింపుని పైన వేయాలి. ఈ కరకరలాడే ఎండుమిర్చి కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది. ఆ తర్వాత వేయించిన క్రంచీ జీడిపప్పుతో పైన గార్నిష్ చేయాలి. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా నిమ్మకాయ ఊరగాయ లేదా ఏదైనా ఒక పచ్చడి పక్కన పెట్టుకుని మధ్య మధ్యలో నంచుకోవడానికి కరకరలాడే అప్పడాలు ఉంటే ఆ రుచే వేరనుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.